చిత్తూరు, తిరుపతి జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తమ అధికృత కేంద్రాలలో ఈ స్టాంప్ పేపర్లను మంజూరు చేస్తున్నారని రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖ చిత్తూరు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ పి గిరిబాబు తెలిపారు. చిత్తూరు జిల్లా పరిధిలో 46 అధికృత కేంద్రాలు, తిరుపతి జిల్లా పరిధిలో 48 అధికృత కేంద్రాలలో ఈ స్టాంప్స్ మంజూరు చేస్తున్నారని అన్నారు. స్టాంప్ డ్యూటీ చెల్లింపులు స్వీకరించి అధికృత రసీదు అందజేస్తారని తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ల స్థానంలో ఈ స్టాంప్ పేపర్లను ఉపయోగించవచ్చునని సూచించారు. ఈ స్టాంప్ పేపర్లను దస్తావేజు రిజిస్ట్రేషన్ల నిమిత్తము వినియోగించుకోవచ్చునని అన్నారు. ప్రజలకు సులభతరమైన, సత్వర, పారదర్శక సేవలు అందించడంలో భాగంగా ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఉద్దేశంతో స్టాంప్ పేపర్లు మనం ఇప్పుడు స్టాంప్ వెండర్ ద్వారా ఇస్తున్నాం, ప్లస్ సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఇస్తున్నాం. వాటికి సంబంధించి ఈ స్టాంపింగ్ అని ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది ప్రభుత్వం. దానిలో భాగంగా స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒక ఏజెన్సీ వారికి ఆథరైజ్ చేశారు. వాళ్ళు ప్రతి సబ్ రిజిస్టర్ పరిధిలో సెంటర్లు ఓపెన్ చేశారు, ఆథరైజ్డ్ కలెక్షన్ సెంటర్స్ అని. అక్కడికి వెళ్ళి స్టాంప్ పేపర్లోకి తీసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన డినామినేషన్లో పే చేసి ఈ స్టాంప్ పేపర్ తీసుకోవచ్చు. అలాగే స్టాంప్ డ్యూటీ కూడా అక్కడే పే చేసేసి రసీదు తీసుకోవచ్చు. సో స్టాంప్ పేపరు, స్టాంప్ డ్యూటీ చెల్లించడం, రీసేల్ పర్పస్లో ప్రతిదానికి కూడా ఒక సెంటర్లోనే చెల్లించేసి డాక్యుమెంట్ ఏమిటి దాన్ని ప్రజెంట్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధానాన్ని వినియోగించుకోవాల్సని ప్రజలు కోరడానికి కోసం మీ అందరినీ పిలవడం జరిగింది. ఈ స్టాంప్ పేపర్లు అన్నీ కూడా ఉన్నాయి. కొద్దిగా 100 రూపాయలు మాత్రం కొద్దిగా తక్కువ ఉన్నాయి, కానీ 50, 20, 10 ప్రతి దగ్గర చాలా అందుబాటులో ఉన్నాయి. అన్ని సెంటర్లో కూడా ఎక్కడ కూడా తక్కువ లేకుండా చూస్తున్నాం. ఎక్కడన్నా కానీ తక్కువ ఉంటే రీడిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అవసరం పక్క జిల్లాల నుంచి కూడా తీసుకురావడం జరుగుతుంది. సో స్టాంప్ పేపర్లు తక్కువ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఇష్యూస్ చూస్తే మాత్రం డెఫినెట్గా ఆ వెండర్ల మీద కానీ, ఆఫీసర్ల మీద కానీ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆల్రెడీ ప్రెస్కి నోటికి ఇచ్చాం. సో ఈ స్టాంపింగ్ విధానాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రజలందరినీ, రీసేల్ పబ్లిక్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం.